నేను హరుణ్ వాళ్ళ మదర్ని. బాబుని నేను 3rd క్లాస్లోనే ఇక్కడ జాయిన్ చేశాను. వాడు వచ్చినప్పటికీ నాలెడ్జ్ అయితే నిల్లు. నాకు తెలుసు వాడు ఎలా వచ్చాడు అనేది. కానీ ఇక్కడికి వచ్చాక సూపర్. వాడిని ఇంకా వేరే విధంగా సార్ మాత్రం చాలా మెరుగుపరిచి, సారు మేడం కూడా వాళ్ళలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు సజెషన్స్ ఇచ్చారు. వాడంతటి వాడు చదువుకోవడం, ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లి కూడా అంతే సేమ్. తను కూడా ఇక్కడే జాయిన్ చేశాను నేను తన్ని. తను కూడా ఇక్కడికి వచ్చేసరికి నిల్లే మొత్తం. ఇక్కడికి వచ్చాకే ఇద్దరు కూడా చాలా, అంటే నేను మరి ఇంకా అది మాటల్లో చెప్పలేను, అంత నాలెడ్జ్ ఇచ్చారు సారు మేడం కూడా. ప్రతి విషయంలో ఏ స్కూల్ అయినా సార్ అన్నట్టు వేరే మేనేజ్మెంట్ ఉండి వేరే వాళ్ళతో రన్ చేయడం, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మేనేజ్మెంట్కి తెలియదు. కానీ ఇక్కడ చదివిన ప్రతి ఒక్క పిల్లడు ఏం చేస్తున్నారు అనేది సార్కి మేడంకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ విషయంలో మాత్రం నిజంగా వేరే స్కూల్ ఎవ్వరు కూడా ఇలా చేయరు. ఎస్కోట్లో ఎవ్వరు కూడా లేరు ఇలా. సారు మేడం అంత కేర్గా ఉంటారు. మనకి ఏ విషయంలోనైనా సరే మన సజెషన్ మనకి ఇస్తూ ఉంటారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, మనం వచ్చి అడిగినా సరే మనకి ఏంటన్నది మనకు చెప్తారు. నేను చెప్తున్నాను కదా, పక్కాగా నా కొడుకు ఇక్కడికి వచ్చేసరికి 0. టేబుల్స్ అవి కూడా అంత ఎక్కువగా రావు. ఇక్కడికి వచ్చాకే మొత్తం వాడి బిహేవియర్ మారిపోయింది, వాడు ఎలా ఉండాలో మారిపోయింది. వాడు ఇప్పుడు నాకు చెప్తాడు, మమ్మీ అమ్మ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్నట్టు వాడు నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు కొన్ని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ జాయిన్ చేయడం. వాడు నిజంగా సార్ చెప్పినట్టు నేను ఫీల్ అవుతున్నాను. వాడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారంటే Group 2 ప్రిపేర్ అయ్యి రాస్తున్నాను. నేను వాడి విషయంలో నేను వాడికి నేను చెప్పలేను. వాడే నాకు తిరిగి చెప్తాడు, ఏ సమయం నీకు తెలియదమ్మా నేనే చెప్తానని వాడు చెప్తాడు. వాడు ఇప్పుడు 5th చదువుతున్నాడని నేను అనుకోవట్లేదు. డిగ్రీ అయిపోయి Group 2కి ఎలా ప్రిపేర్ అవుతారో వీరు అదే రాస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాడిని ఇక్కడ వేరే స్కూల్లో సీట్ రాకపోయి వేరే స్కూల్లో జాయిన్ చేసిన వాడంతటా వాడు చదువుకోగలడు, వాడు ఏంటనేది వాడు తెలుసుకోగలడు. థ్యాంక్ యూ.